అందరికి షలో. అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత స్థలంలో రచిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములతో పొగడబడుచున్నటువంటి కీర్తించబడుచున్నటువంటి అదోనాయ్ మీ ఘనమైన నామములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించగలిగే శక్తిని, బలమును, ఆయుష్ను మాకు అనుగురించి మమ్మల్ని సజీవుల లెక్క ఉంచిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ధ్యానించిన వాక్యం ప్రకారముగా తండ్రి, మేము మా జీవితంలో కట్టుకునేలాగున జ్ఞానమును మాకు అందించుచున్నందులకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, పరిశుద్ధ జనకుడా పరమాత్మ రూపుడా, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి, నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ 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 యెషూవా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా, వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో అర్తహషస్త రాజు ఏలుబడి 20వ సంవత్సరం 20వ సంవత్సరంలో నెహెమ్యా విచారముగా ఆయన సన్నిధానంలో ఉండటం రాజు గమనించి, ఎందుకు నీకు వ్యాధి ఏమి కలగలేదు కదా, ఎందుకు నువ్వు అలా విచారంగా ఉన్నావని అడగగా, అయ్యా, నా పితరుల సమాధులుండి పట్టణము పాడైపోయింది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి, అందుకని నా ముఖము విచారంగా ఉన్నదని తెలియజెప్పక, ఇంతకీ నీవు నాకు ఏమి చెప్పాలనుకున్నావు, ఏం అడగాలనుకుంటున్నావని రాజు అడగగా, అయ్యా, నా పితరులుండి పట్టణమును సమాధులను మరి కట్టగడానికి మీరు దయ చూపించాలి, నేను యోధా దేశమునకు వెళ్ళుటకు మీరు నాకు సెలవు ఇవ్వాలని అడగగా, రాజు నీవు ఎంతకాలము యెరూషలేము పట్టణానికి వెళ్ళి తిరిగి రాగలవు అని నెహెమ్యాను అడగగా, ఎంతకాలం అని చెప్పినప్పుడు రాజుకు ఇష్టమయ్యి మరి ఆ యొక్క యెరూషలేము పట్టణం కట్టడానికి నెహెమ్యాను సమ్మతించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇంకా నెహెమ్యా, రాజా, నీకు అనుకూలమైతే యోధా దేశము నేను చేరు వరకు పట్టణ ప్రాకారములో ఉన్న వారికి అధికారులకు తాకీదులను మీరు నాకు రాసి ఇవ్వవలసినదిగా మనవి చేసి, అంత మాత్రమే కాదు, అక్కడ కోట గుమ్మములను మందిరంలోని మరి వాటిని కట్టడానికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా అడవిలోని అధికారికి ఆసాపునకు సెలవీయాలి అని రాజుని అడగగా, దేవుని కరుణాహస్తము, యావే యొక్క కరుణాహస్తము మరి నెహెమ్యా మీద ఉండటం వలన రాజు తన మనవిని, నెహెమ్యా మనవిని అంగీకరించినట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలం. ఆమేన్.